దేశవ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని పలు ప్రాంతాలలో రుతుపవనాలు వేగంగా కదులుతాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఇది ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచడంతో పాటు లేఅవుట్లలో సమస్యలను కూడా పరిష్కరించింది. గత 13 నెలల్లో 2.30 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా రూఫ్ స్థాయిలో 87,000, లింటల్ స్థాయిలో 1.2 లక్షల, బేస్మెంట్ స్థాయిలోనూ ఏమో 50,000 ఇళ్లు ఉన్నాయి. మిగతా వాటికి పునాదులు కూడా వేయలేదు. వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 1.50 లక్షల చొప్పున అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 రూపాయలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1,000 రూపాయలు చెల్లిస్తోంది. ఇది కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు, ఆదివాసీ గిరిజనులకు 1,00,000 రూపాయలు అదనంగా సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసింది. వారిలో 50,000 మంది ఇళ్ల నిర్మాణాన్ని పునః ప్రారంభించనున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయం అందించినప్పటికీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదో మిగిలిన వారు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందించే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. అందరికీ ఇళ్లు అనే ప్రాతిపదికన కేటాయించిన ఫ్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ కన్వేయన్స్ డీడ్ 10 సంవత్సరాల వ్యవధిలో ఫ్రీ హోల్డ్ హక్కులను అందిస్తోందని స్పష్టం చేశారు. నైపుణ్య పోర్టల్ను సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆదేశించారు. 3 నెలలకొకసారి నియోజకవర్గాలలో ఉద్యోగ మేళాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆగస్టు 7 నుంచి అక్షర ఆంధ్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యా నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల పెంపకం చేసే విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ అందించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటు, భవిత కేంద్రాలకు మరమ్మతులు చేయాలన్నారు. నైపుణ్య పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా ఉండాలని, ఉద్యోగ ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనను మరింత సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలన్నారు. ప్రత్యేక
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా భాషా సబ్జెక్టు మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఇవ్వాలని స్పష్టం చేశారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా వృత్తి విద్యా కోర్సులో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులపై భారం తగ్గేలా సబ్జెక్టుల ఎంపిక విధానం, డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైస్కూల్ ప్లస్లో అధ్యాపకుల నియామకంపై చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీలో విద్యార్థులపై భారం తగ్గే విధంగా యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కోర్సులు ఉండాలని తెలిపారు. విద్యార్థులతో పాటు కళాశాలలకు సైతం ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించాలని వివరించారు. కళాశాలల సీట్ల భర్తీలో విద్యార్థుల అంగీకారాన్ని ఆధార్తో అనుసంధానించాలని సూచించారు. విద్యార్థులపై భారం తగ్గేలా డిగ్రీలో సబ్జెక్టుల ఎంపిక విధానం ఉండాలన్నారు. నిర్ణీత కటాఫ్ తేదీ తర్వాత ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించాలని చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని IIITలో అధునాతన కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన యాజమాన్యాలతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అగస్త్య ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్మించిన 5 అధునాతన ప్రాంతీయ సైన్స్ కేంద్రాలను విద్యార్థులకు ఉపకరించేలా చూడాలన్నారు. పాఠశాలల స్థాయిలో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్, వృత్తి విద్య, వ్యక్తిగత భద్రతపై శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఏపీలో కొత్త వర్సిటీల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయం చేయాలని, అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మన దేశం అభివృద్ధి చెందకముందు రోటరీ, లయన్స్ వంటి సంస్థల ద్వారానే పేద ప్రజలకు లబ్ధి అందేదని చెప్పారు. నేడు దేశం అభివృద్ధి చెందడంతో ప్రభుత్వాలే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభించిందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 83వ నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గౌరవ అతిథిగా రోటరీ జిల్లా 3020 కాబోయే గవర్నర్ తాడికొండ శ్రీరామ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లబ్ సావనీర్ను ఆవిష్కరించారు. 2024-25 రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలిగా పనిచేసిన డాక్టర్ వి శ్రీదేవి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది రొటేరియన్ ఎస్ బాలగోపాల్కు పదవి బాధ్యతలను అప్పచెప్పారు. నూతన కార్యదర్శిగా ఎం రామ్ గోపాలరావు, కోశాధికారిగా జి భానుప్రకాష్ 2025-26 సంవత్సరానికి నియమితులయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పీడీజీ డాక్టర్ జివి మోహన్ ప్రసాద్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ప్రమాణం చేయించారు. సమాజ సేవలో భాగంగా క్లబ్ తరపున స్ట్రీట్ ఫుడ్ కార్ట్ 1, పాఠశాల పిల్లలకు 3 సైకిళ్లు, 13 కుట్టు మిషన్లు, 25 కిలోల రైస్ బ్యాగ్స్, 21 ఇలా మొత్తం 2 లక్షల రూపాయల విలువ గల వస్తువులను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ లయోనిజంలోనే తాను నాయకత్వ లక్షణాలను, సేవా కార్యక్రమాలను నేర్చుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు శ్రమదానం జన్మభూమి అని చేపట్టిన అవన్నీ రోటరీ లయోనిజం ఉద్దేశాలని చెప్పారు. నేడు P4 అనే కొత్త కాన్సెప్ట్ను సీఎం తీసుకొచ్చారని, స్తోమత కలిగిన వాళ్లు పేద ప్రజలను, విద్యార్థులను దత్తత తీసుకుని వారి విద్యకు, జీవనోపాధికి తోడ్పాటును అందించేలా చేస్తున్నారని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ పూర్వ అధ్యక్షులు ఎంవి సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ సుదీప్తి, విజయవాడలోని ఇతర రోటరీ క్లబ్ల గత జిల్లా గవర్నర్లు, రొటేరియన్లు, రోటరాక్టర్లు మరియు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆ కుటుంబ పోషణ కోసం ఇవాళ మీరు ఒక కార్ట్ ఇచ్చిన, ఒక కుట్టు మిషన్ ఇచ్చిన, కుట్టు మిషన్ ఇవాళ మహిళలకి ఎంత మంచిదంటే వాళ్ళు మామూలుగా సంసార జీవితం గడుపుతూ భర్త సంపాదనకు వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు స్కూల్కి పంపించి ఒక 4-5 గంటలు ఆ కుట్టు మిషన్ మీద వర్క్ చేస్తే 500-600 వచ్చే అవకాశాలు. ఇవాళ ఇంకా లేటెస్ట్గా మన దాన్ని ఏమంటారు ఎంబ్రాయిడరీ చేస్తే గతంలో జాకెట్ ముక్కంటే 5 రూపాయలతో అయిపోయాయి. ఇవాళ చీర కంటే జాకెట్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ ఎంబ్రాయిడరీ. ఇవాళ ఒక పెళ్లి కూతురికి జాకెట్ కుట్టాలంటే అది కొన్ని 1,000 రూపాయలైన జాకెట్లు కూడా ఉన్నాయి. అంటే ఎంబ్రాయిడరీ ఆర్ట్ తెలుసుకుంటే ఆ విధంగా చెప్పాలి. అదేవిధంగా ఒక బ్యూటీషియన్గా ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అందిస్తే వాళ్ళు నెలకి 1-2 చేసుకున్నా కూడా 10,000-20,000 వచ్చే అవకాశాలు ఉంటాయి. అది నేనెందుకు నా రాజకీయ జీవితం కూడా
లైనిజంలో నేర్పిన లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, లేకపోతే సేవా కార్యక్రమాలు కానివ్వండి. మరి ఆ రోజు నేను 1989లో రాజకీయాల్లోకి వచ్చాను. అంటే 89 అది 11 35 సంవత్సరాలు అయిపోయింది నాకు కూడా. ఈ 35 సంవత్సరాల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చేపట్టే ఏ కార్యక్రమం చూసినా కూడా ఎవరైనా లైన్స్ మెంబర్ ఉంటే మా క్లబ్లో ఇలా చేస్తారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక రోటరీ మెంబర్ అయితే మా క్లబ్ ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ నాకు అది నేర్పింది లైనిజం అని గర్వంగా చెప్పుకుంటాను. నాకు ఆ నేర్పిన విద్య ద్వారానే నేను ఒక నూతనత్వంగా చేయగలిగాను అని నా ఆలోచనలో నూతనం. చూసేవాళ్ళకి అది నూతనంగా ఉంటుందో లేదా ఓల్డో తెలియదు, కానీ ఒక నూతన విధానంలో రాజకీయాలు చేశానంటే అది ఖచ్చితంగా ఆ క్లబ్ లైనిజంలో నేర్పిన విద్య, ఆ రోజున దాన్ని అవగాహన చేసుకున్న విధానం, అది ఈ రోజు వరకు కూడా నేను సక్సెస్ఫుల్గా కొనసాగలుగుతానంటే ఇలాంటి సేవా సంస్థల యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కడ నేర్చుకున్న విధానమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని నేను. హిందూ మతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని నింపాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం తిరుమలకు కాలినడకన వెళ్తున్నామని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ రాజా గురుస్వామి తెలిపారు. దైవ సన్నిధికి దైవ నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ యాత్ర ఇలానే కొనసాగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ మిత్ర బృందం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. తిరుమలకు బయలుదేరే ముందు ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు బెన్ సర్కిల్ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా రాజా గురుస్వామి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి యాత్రకు వెళ్తున్నామని, దీనికి అంకురార్పణ చేసింది శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ అని తెలియజేశారు. ఆయన సారథ్యంలో మొట్టమొదటి సంవత్సరం 3తో ప్రారంభమైన యాత్ర నేడు 25 మంది వరకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని నింపాలనే సంకల్పంతో యాత్ర ప్రారంభించామని చెప్పారు. వెంకన్న దయతో ప్రతి సంవత్సరం విజయవంతంగా యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇటీవల శబరిమలైకు సైకిల్పై వెళ్లామని చెప్పారు. ఆ స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చినంత వరకు ఈ యాత్రను కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ యాత్రకు కర్త కర్మ క్రియ త్రిపురనేని నాగేంద్ర కుమార్ అని, ఆయన అడుగుజాడలో తాము నడిచే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు చెప్పారు. త్రిపురనేని నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ముగ్గురం ఒక మొక్కు పెట్టుకుని కాలినడకన మొదటిసారి తిరుమల వెళ్లామని, ఆ తర్వాత ఇందులో ఉన్న ఆనందాన్ని తాము గ్రహించామన్నారు. 13 రోజుల పాటు దైవ సన్నిధికి దైవ నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదన్నారు. దీన్ని ఇలానే కొనసాగించాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం ఇదే రోజు నుంచి బయలుదేరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలియజేశారు. త్రిపురనేని నాగేంద్ర కుమార్ గారి సారథ్యంలో మొట్టమొదటి సంవత్సరం 3తో ప్రారంభమైందండి. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 25 మంది వరకు తీసుకెళ్ళాం. మా యొక్క సంకల్పం హిందూ మతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని మీద ఒక దైవత్వాన్ని నింపాలన్న ఒక అకుచితమైన ఆలోచనతో మేము ఈ యాత్ర ప్రారంభించాము. ఆ వెంకన్న యొక్క దైవం వల్ల ప్రతి సంవత్సరం కూడా సక్సెస్గా మేము వెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో మొన్న మేము శబరిమలకు కూడా సైకిల్ తీసుకెళ్ళగలిగాం. ఇది ఆ స్వామి మాకు ఆయురారోగ్యాలు ఇచ్చినంత వరకు ఈ యాత్ర ఇలా కంటిన్యూగా అవుతూ ఉంటుంది. దానికి కర్త కర్మ క్రియ మూలం మాత్రం మా నాగేంద్ర కుమార్ గారు. ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయన అడుగుదాడల్లో మేమందరం నడిచే శక్తిని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాం. స్టార్టింగ్ మేమందరం ముగ్గురం ఒక మొక్కుకుని బయలుదేరాం. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఆనందాన్ని మేము గ్రహించాం. 13 రోజుల పాటు 14 రోజుల పాటు దైవ సన్నిధి కోసం దైవ నామస్మరణ చేసుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ తెల్లారుజామున 3:30కి లేచి ఆ దేవస్మరణ చేస్తూ ఉంటే మనసుకి ఉల్లాసంగాను ఉత్సాహంగాను అనిపించింది. ఇక దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం ఇదే రోజు విజయవాడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అందరూ కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు చివరి వరకు ఈ 420 కిలోమీటర్లు ఎక్కడా కూడా యాత్రని చక్కగా ముగిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా.
ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి రంగా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ ఎన్కేపాడులో టంకసాల సుబ్బారావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేశారు. సామినేని ఉదయభాను చలమలశెట్టి రమేష్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి రంగా అని కొనియాడారు. ప్రభుత్వంపై పోరాడి జైలుకు కూడా వెళ్లారని తెలియజేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఆయన హత్యకు గురయ్యారని, పేదల కోసం తన ప్రాణాలను కోల్పోయారు కాబట్టి ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారన్నారు. ఆయనని స్మరించుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. విజయవాడలోనే పుట్టి పెరిగారు, విజయవాడలోనే ఎమ్మెల్యే అయ్యారని, అటువంటి వ్యక్తికి ప్రజలు ఘనమైన నివాళులు అర్పించారని చెప్పారు. టంకసాల సుబ్బారావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రంగా విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని తెలియజేశారు. తమకు సామినేని ఉదయభాను, చలమలశెట్టి రమేష్ అండదండగా నిలిచారని తెలిపారు. పేద ప్రజల ప్రజానాయకుడు వంగవీటి రంగా అని, ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగాలన్నారు. విజయవాడ నగరానికి పేదల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అటు తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రలో కానీ కొన్ని లక్షలాది విగ్రహాలు ఉన్నాయి, వేలాది విగ్రహాలు, లక్షలాది విగ్రహాలు ఉన్నాయి. అంటే ఎందుకనే ఉన్నాయి? ఆయన విజయవాడలో పుట్టి పెరిగాడు, విజయవాడలోనే ఎమ్మెల్యే అయ్యారు. మరి అటువంటి వ్యక్తికి ఇంత ఘనమైన నివాళులు ఇచ్చారంటే ఆయన చేసిన ప్రజా ఉద్యమాలు, ఆ రోజుల్లో ప్రభుత్వం మీద పోరాడి జైలుకు కూడా వెళ్ళాడు. అటువంటి వ్యక్తి కాబట్టి మరి వాళ్ళ పేదల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తూ మరి ఆ ఉద్యమంలో ఆయన బలిగొన్నారు. మరి అటువంటి వ్యక్తి కాబట్టి హత్య గావించబడ్డారు. మరి పేదల కోసం హత్య గావించబడ్డారు కాబట్టి ఇవాటి వరకు కూడా 30 సంవత్సరాలైనప్పుడు ఆయన మర్చిపోకుండా మరి ఈ రోజు వరకు కూడా ఆయన విగ్రహాలు పూలమాల వేస్తామని చెప్పి తెలియదు. మరి ఏనాడో స్థాపించాలి. ఈ గ్రామాల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల దాన్ని స్థాపించలేకపోయాం. స్థాపించేటప్పుడు కూడా అనేక రకాలైన సమస్యలు వచ్చినాయి. వాటిని అధిగమించి మేము ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మాకు అండదండలుగా మరి ఉదయభాను గారు కానీ, చలమలశెట్టి రమేష్ గారు కానీ మాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి వాళ్ళు సహకరించారు. దాని సందర్భంగా రంగా గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశాం. పేద ప్రజలు ప్రజానాయకుడు కనుక ఆయన అందరూ కూడా స్మరించుకొని మనం ముందుకి ఆయన సిద్ధాంతాల పట్ల మనం ముందుకు సాగాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు. రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే విధానం, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో శుక్రవారం మెగా మాక్ డ్రిల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. సిబ్బంది అప్రమత్తత కోసం మాక్ డ్రిల్ నిర్వహించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే విధానం, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో శుక్రవారం మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాలు పాల్గొని నిజంగా ప్రమాదం జరిగినట్లు సృష్టించారు. ఆ సమయంలో బ్రేక్ డౌన్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని ఏఆర్టీ, ఎంఆర్టీ, సేఫ్టీ, ఎస్&టీ, ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల సిబ్బంది పాల్గొని ట్రాక్ను క్లియర్ చేయడం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీ క్రేన్ల సాయంతో బోగీలను పక్కకు పెట్టడం, మెడికల్ సిబ్బంది ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించడం, కమర్షియల్ సిబ్బంది ప్రయాణికుల వివరాలు సేకరించడం, పౌర సంబంధాల అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం, అగ్నిమాపక దళం, అగ్ని నియంత్రణ, పోలీసు, ఆర్పీఎఫ్ రద్దీని నివారించడం వంటివి ఇందులో చూపించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తత కోసం మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, ఏడీఆర్ఎంలు కొండ శ్రీనివాసరావు, పిఈ ఎడ్విన్తో కలిసి పరిశీలించారు. డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, వివిధ విభాగాల అధికారులు ధర్మేంద్ర కుమార్, స్వరాజ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస సత్యనారాయణ, బి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా మేనిఫెస్టోని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి శ్రీకారం చేపట్టింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంను నిర్వహించారు. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుల సభను ఉద్దేశించి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదని, చంద్రబాబు బడాబాబులకు దోచిపెట్టడం తప్ప సామాన్యుల సంక్షేమం పట్టదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు నోచుకోలేదని, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా మొండి చేయి చూపుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 2014లో అబద్ధాలతో చంద్రబాబు గెలిచారని, మరలా 2024 మరోసారి చంద్రబాబు అబద్ధాలతో గెలిచి రాష్ట్ర ప్రజలు ఓడించారని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తప్పక గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేసిన వాళ్ళలో 40% శాతం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఈ 40% వాళ్ళకు ఏం మాట్లాడడానికి వీల్లేదని చెప్తాడా? అది ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి. అది ఇంత సీనియర్ నాయకుడు, దేశం మొత్తం మీద నేనే సీనియర్ అని చెప్పి ఈ మహానాయకుడు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అర్థమవుతుంది ఏంటంటే ఈయనకి వయసుతో పాటు మతి కూడా భ్రమించిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, ఏ విధంగా చెప్తున్నారో తెలియట్లా. ఆయన చెప్పే మాటలకు ఆయనకి ఏం అర్థం కావట్లా. ఓ పక్కన సునామయ్యలాగా మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే అదొక భయం పట్టుకుంది, జనంలో వ్యతిరేకత భయం పట్టుకుంది. వాళ్ళ ఎమ్మెల్యేలందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే విధానంలో చూసి భయం వేస్తుంది. ఇళ్ళన్నీ కూడా అడ్డం పెట్టుకుని ఈయన ఇవాళ దివ్యాంగురాలైన తన మనుమరాలు కోరగంటి హేమను పోషించలేక ఆమె తాత కోరగంటి మాధవరావు కృష్ణానదిలోకి తోసేసినట్లు విచారణలో తేలిందని మంగళగిరి డీఎస్పీ తెలిపారు. కుంచెనపల్లి బకింగ్హోమ్ కెనాల్ బ్రిడ్జ్ పైనుంచి బాలికను కాలువలోకి తోసిన ఘటనలో ముద్దాయి కోరగంటి మాధవరావును తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సొంత మనుమరాలని కృష్ణానదిలో తోసేసి పరారైన మాధవరావు కోసం 5 టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని అరెస్ట్ చేసి కేసును వేగవంతంగా ఛేదించగలిగామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ సిఐలు, ఎస్ఐలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో అభినందనలు తెలిపారు. జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు, ఇతర ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలియజేశారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 1 టౌన్ కొత్తపేట మోటరీ శ్రామిక భవనంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాతో అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన రథం సెంటర్ నుండి కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,50,000 మంది బిల్డింగ్ వర్కర్స్ కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, కార్మిక చట్టాలకు అనుగుణంగా కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొస్తున్నారని విమర్శించారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. చట్టాలని 4 కోట్ల కింద తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి మా సంక్షేమ బోర్డుని తొమ్మిదిలో తప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా కష్టాలు అర్థం చేసుకొని సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పి 96లో చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల పథకాలు అమలు చేయాలి. దాంతోపాటు కొత్తగా ఇస్తున్నటువంటి వృద్ధులకు పెన్షను, అట్లాగే భవన నిర్మాణ కార్మికుడు బతుకున్నంతకాలం ఈ సంక్షేమ బోర్డు పథకాలు అమలు కావాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజున జరిగేటువంటి రేపు 9వ తారీఖు జరిగేటువంటి
దేశవ్యాప్త సభ్యుకు ఖచ్చితంగా మన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే మన రాష్ట్రంలో వచ్చేవాడికి ఇప్పుడు కొత్తగా మీటర్లు, స్మార్ట్ మీటర్లు అని చెప్పి కరెంట్ మీటర్లు మారుస్తున్నారు. దీని మీద కూడా మనం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందరినీ సహకరించాలని కోరుతున్నాను. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులరేషన్ బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా తెలుగు మహిళ రేవతి మన్నే నళినిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రేవతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సుల్లూరుపేట. స్వగ్రామంలోనే తొలి ఇంజనీర్ అయిన ఆమె అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులరేషన్ బోర్డుకు నాయకత్వం వహించే పదవికి భారత్ తరపున నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగారు. ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపే అద్భుతమైన ప్రయాణం భవిష్యత్తులో ఆమె కొనసాగిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.